అండి. నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఈ టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవుతాను. ఫ్రిడ్జ్ మొత్తం ఒకే రోజు క్లీన్ చేస్తాను. అలాగే ముందు రోజు నైట్ డీప్ ఫ్రిడ్జ్ బటన్ని నొక్కేస్తాను. ఐస్ అంతా కరిగిపోతుంది. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ముందు పవర్ కట్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేనైతే నెలకి 2 సార్లు క్లీన్ చేస్తాను. ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంటే ట్రేలు మాత్రం తడిగుడ్డ పెట్టి తుడుస్తాను. ఫ్రిడ్జ్ కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటే మొత్తం ట్రేలతో సహా అంతా క్లీన్ చేసేస్తాను. ట్రేలన్నీ తీసేసి ఈ ట్రేలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రెషర్ అనేది 2 సైడ్స్ పెట్టి తీసేయాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి ట్రేలు కూడా క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టి మళ్ళీ సెట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ మొత్తం తడి లేకుండా పోయినాకనే మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసినాక ఒక 10-15 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ కూల్ అయ్యాకే మనం సామాన్లు కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ మొత్తం ఒకటే రోజు క్లీన్ చేసుకోవాలి. అలాగే మనము డిటర్జెంట్స్ ఏమీ వాడకూడదు. ఎందుకంటే మనకి ఫుడ్ ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది.